కామెంట్ చూశారు కదా, మా ఇద్దరి మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ అటాక్ చేశా. లడ్డు గురించే కాదు, ప్రజా సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి కూడా మాట్లాడనని మాత్రం చెప్పా. దాని వీడియో సారాంశం అది. మనోడికి అర్థం కాక నేను పవన్ కళ్యాణ్ తిట్టాను అనుకోని డైరెక్ట్ కామెంట్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. సో ఆయన కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయనకు తెలియదని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇద్దరి మధ్య చాలా పెద్ద కామెంట్స్ జరిగినాయి. జరిగిన తర్వాత ఈ కామెంట్ పెట్టాడు. ఇది పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తనకేం తెలియదు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించక ముందు నుంచి నేను వీడియోలు చేస్తున్నాను. సో నేను రిప్లై ఇవ్వడం మానేసి వేస్ట్ అని చెప్పేసి. కానీ కింద ఇంకో లైన్ ట్యాగ్ కూడా యూజ్ చేశాడు. ఏంటి, నీ ఫేమ్ కోసం రైతుని యూజ్ చేసుకోవద్దు అని. నాకు ఫేమ్ ఏంటి బ్రో? నాకెందుకు ఫేమ్? నాకు అర్థం కావట్లే. ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఫేమ్ వచ్చేస్తుంది అనుకుంటే, గల్లీలో ఒక్కడున్నాడు హైదరాబాద్లో 100K 150K. అవసరమే లేదు నాకు అది. నేను ఎప్పుడు కూడా ఫాలోవర్స్ కోసం వీడియోలు చేయను. ఇంతకుముందు చేసేటోని, కానీ ఇప్పుడు అది లేనే లేదు అసలు. మన మాట మీద నమ్మకం ఉన్నోడు వస్తాడు, నమ్మకం లేనోడు రాడు, అంతే. దాన్ని నేను ఏ వీడియోలో కూడా రండి ఫాలో చేయండి, నేను రైతుల కోసం పోరాడుతున్నాను నేను ఎక్కడ చెప్పలా. లాస్ట్లో ఒక చిన్న ట్యాగ్ మాత్రం పెట్టేసి వదిలేస్తా, ప్లీజ్ ఫాలో అని చెప్పేసి, అంతే. అవసరం లేదు బ్రో. మనం నమ్మిన వాళ్ళే మనతో ఉంటారు, వస్తారు వెళ్ళిపోతారు. ఫాలోవర్స్ ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఒక మిస్టేక్ చేస్తాను అనిపిస్తే 2 నిమిషాలు వెళ్ళిపోతారు ఉన్నోళ్ళు కూడా. నాకు ఆ విషయం తెలుసు. ఫాలోవర్స్ కోసం నేను ఏ పని చేయను, నలుగురికి మంచి జరగాలనే చేస్తా. నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను. స్టార్టింగ్లో రోస్టింగ్ వీడియోలు అవి చేస్తుండే. దాని తర్వాత నలుగురికి పనికొచ్చే వీడియోలు చేయాలని నా మైండ్లోకి వచ్చిన తర్వాత నేను అసలు అలాంటి వీడియో చేయడం అనేసా. అయితే వ్లాగ్స్ చేస్తున్నా, లేదంటే మంచి వీడియోస్ నలుగురికి ఉపయోగపడేవి మాత్రం చేస్తున్నా. ఇది నా గురించి. నెగిటివ్ కామెంట్స్ని ఎందుకు అడ్రస్ చేస్తా అంటే, మన గురించి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే తెలుసో తెలియక ఒక కామెంట్ పెట్టినా కూడా అడ్రస్ చేయడం మనకు తెలియకపోతే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అది అందుకే రిప్లై ఇస్తాను. ఓకే బాస్, ఆన్సర్ వచ్చింది అనుకుంటా నీకు.